ఏలూరు జిల్లాలో ఫ్యామిలీ మిస్సింగ్ కేసును పోలీసులు ఛేదించారు. కనకారావు కుటుంబాన్ని వెలివేసిన లోపుడి గ్రామ పెద్దలపై కేసు నమోదు చేశామని డీఎస్పీ ప్రసాద్ తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కనకారావు కుటుంబం ఆచూకీ కనుగొన్నామని, గ్రామం నుంచి వెలివేయడంతో కుటుంబంతో చనిపోతున్నానని కనకారావు సెల్ఫీ వీడియో తీసి కనిపించకుండా పోయాడని అన్నారు. అదృశ్యమైన కుటుంబాన్ని పోలీసులు ఇబ్బంది పెట్టిన విషయంలో కనకారావు ఫ్యామిలీ వారికి సహకరించిన ఇద్దరిపై కేసు నమోదు చేశామని డీఎస్పీ చెప్పారు. కుటుంబంతో పాటు దాక్కున్న పోలీసులను సిబ్బంది కనిపెట్టడం జరిగిందని, ఇది ఎంతవరకు సబ్బని డీఎస్పీ ప్రసాద్ అన్నారు. గ్రామంలో బొట్ల కనకారావు వారి యొక్క ఫ్యామిలీ విషయమయ్యి కుల బహిష్కరణ జరిగిందని, దాని మీద అతను ఒక సెల్ఫీ తీసుకొని నేను కుటుంబంతో ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి అతను చెప్పి అంతర్ధానం అయిపోవడం చాలా సెన్సేషన్కి గురి చేసింది ఈ ప్రాంతంలో. ఈ విషయమయ్యి ఆ కేసు రిజిస్టర్ చేసి ఆ కుల పెద్దలందరినీ అరెస్ట్ చేసి మరి మేజిస్ట్రేట్ గారి ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అలాగే ఈ అంతర్ధానం అయిపోయిన ఈ యొక్క కుటుంబాన్ని ట్రేస్ చేయడం కూడా పోలీసు వారి యొక్క బాధ్యత కాబట్టి దీనికి ఆరు మొత్తం వ్యవస్థనంతా పోలీసు వ్యవస్థనంతా ఈ విధంగా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. అతను ఏమైనా ఇబ్బంది అయితే వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్పి ఇలా జరుగుతుంది, నాకు అన్యాయం జరుగుతుందని చెప్తే అప్పటికి కూడా బాగా హైప్ చేసి చాలా సిస్టాన్ని ఇబ్బంది పెట్టాడు. దాని మీద ఇతని మీద మేము 153 క్లాస్ ఏ అలాగే 504 అండ్ విత్ 109 కేసుని కూడా కట్టి దాని ప్రకారం అతన్ని ప్రాసిక్యూట్ చేస్తాము కంపల్సరీగా. అలాగే ఇతనికి బాగా సహకరించిన సునీత, అలాగే మల్లేశ్వరరావు మీద